దేవునికి స్తోత్రం కలుగునుగాక. అందరూ బాగున్నారా? మన అనుదిన జీవితంలో ఎదురయ్యే చిన్న చిన్న విషయాలలో మనం సహనం చూపించలేకపోతే ముందు రోజుల్లో పెద్ద సమస్యల పరిష్కారంలో దేవుని సమయం కొరకు ఎదురు చూడలేము. అంత్య దినాల్లో మన ఓర్పుకు విషమ పరీక్షలు ఎదురవ్వక మునిపే ఇప్పుడే సహనాన్ని మనం అలవర్చుకోవాలి. మొదటిగా దేవుడు తన సొంత సమయంలో సహాయం చేసే వరకు మనం ఆయన కోసం ఎదురు చూడటం నేర్చుకోవాలి. దేవుని సహాయం కోసం దీర్ఘకాలం వేచి ఉండటం కష్టమే. నిరాశ, నిస్పృహలు కలుగుతాయి. కానీ అసహనంతో మనం సొంత మార్గాన్ని ఎంచుకుంటే తీవ్ర పరిమాణాలు ఎదురవుతాయి. మనలో తొందరగా నిరుత్సాహాన్ని, తిరుగుబాటు వైఖరిని కలిగించే ఈ అసహనానికి వ్యతిరేకంగా పోరాడాలి. లేదా ఇది మన ఆధ్యాత్మిక జీవితాన్ని నాశనం చేస్తుంది. వినయంతో దేవుని నడిపింపుకు తల వంచాలి. సహనంతో విశ్వాసాన్ని కాపాడుకోవాలి.